సతీష్ ఉన్నారా? ఓకే సతీష్ ఒకసారి మీ వీడియో ఆన్ చేయండి. సతీష్, ఏదైతే నిన్న పోలింగ్ జరిగిందో ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించింది, రెండు గ్రాడ్యుయేట్ ఒక టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగిందో, చెదురుమెదురు ఘటనలు జరిగిన తర్వాత కూడా అక్కడ చాలామంది పోలింగ్ బూత్స్లలో క్యాప్చరింగ్ కూడా చేసుకున్నారని, అంటే మద్యం అలాగే డబ్బులు మాత్రం విపరీతంగా పంచారని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఏదైతే పోలింగ్ ఉన్నదో దాని మీద గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి సతీష్? Again, at the same time, I want to talk to Mr. Bharat regarding the MLC elections, not this Posani Krishnamurthy's arrest. Get ready with the Posani Krishnamurthy arrest details, Bharat. Okay, I will come back to you again. Right, let's move to the Satish. Satish, come on, go ahead. కృష్ణా గుంటూరు జిల్లాలు అలాగే ఉభయ గోదావరి జిల్లాలు విశాఖపట్నం ఉత్తరాంధ్రలో జరిగిన 3 ఎన్నికల్లో కూడా చాలా అవకతవకలతో కూడిన పోలింగ్ జరిగిందని చెప్పేసి అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఎవరైతే అధికార పక్షంగా ఉన్నారో వాళ్ళు చేసిన ఆ దురాగతాల వల్ల మేము ఎక్కువగా నష్టపోయామని చెప్తున్నారు. ఎక్కువగా కృష్ణా గుంటూరు జిల్లాలకు వస్తే గుంటూరు జిల్లాలో అనేక చోట్ల దాడులు జరగటం, అభ్యర్థుల మీద లేకపోతే వారి ఏజెంట్లను బయటకు తరిమివేయటం జరిగింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులంతా కూడా అధికార పక్షం కాని అభ్యర్థులంతా కూడా వాళ్ళు పోలీసులకు కలెక్టర్లకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఎక్కువగా మరి బాపట్ల జిల్లాలో చెరుకుమిల్లి అనే పోలింగ్ స్టేషన్ వద్ద రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ అలాగే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇద్దరు కూడా పోలింగ్ స్టేషన్ దగ్గరే వాళ్ళు ప్రెస్ మీడియా కాన్ఫరెన్స్ అరేంజ్ చేసి ఆ ఓటర్లు ప్రభావితం చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేశారని చెప్పేసి ఆ పీడిఎఫ్ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే దీనిలో వైఎస్ఆర్సీపీ ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల వాళ్ళు పరోక్షంగా వాళ్ళు పీడిఎఫ్ అభ్యర్థులకు వారి ఓట్లను వేయవలసిందిగా పార్టీ అభ్యర్థులను కోరారు. అలాగే మరి పిఠాపురంలో కూడా జరిగిన ఆ పోలింగ్ స్టేషన్ వద్దే వాళ్ళు క్యాండిడేట్ మీద దాడి చేయటం, అలాగే మరి వారికి సంబంధించిన ఆ ఓటర్లను చెల్లాచెదురు చేయడానికి ప్రయత్నం చేశారు. మరి అక్కడైతే మరి ఒక కళ్యాణ మండపంలో నేరుగా వాళ్ళు డబ్బులు కూడా పంపిణీ చేసినట్లుగా చూస్తున్నాం. స్లిప్పులు తీసుకుని మరి ఇవన్నీ కూడా మాధ్యమాల్లో ప్రసారం అయ్యాయి. మరి స్లిప్పులు తీసుకుని దాదాపుగా డబ్బులు వారికి చెల్లించి వారిని ఓట్లు వేసుకోవడానికి ప్రభావితం చేసినట్లుగా కూడా మనము చూస్తున్నాం. మరి అధికార పార్టీ సభ్యులు చేసిన వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ఏ విధంగా కూడా చర్యలు చేపట్టలేదు. పైగా ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని చెప్పేసి వాళ్ళు తెలియచేయడం జరిగింది. కృష్ణా గుంటూరు జిల్లాలు అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో 60% అబోవ్ గా పోలైనాయి. అలాగే ఉత్తరాంధ్రలో వస్తే 92%. అక్కడ ఓట్ల శాతం చాలా తక్కువగా ఉంది. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాలకు వచ్చి తక్కువగా ఉంది. అయినప్పుడు ఇక్కడ 60% మాత్రమే ఓట్లు పోలవటం చూస్తే మరి ఇవన్నీ కూడా మరి అభ్యర్థులను ప్రభావితం చేశారు అనడానికి కూడా కొంత ఆరోపణలు వస్తున్నాయి. మంగళగిరిలో మరి లక్ష్మణ్ రావు అనే అభ్యర్థి, పీడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణ్ రావు కుమారుడు అక్కడ ఆ పోలింగ్ స్టేషన్ వద్ద పర్యవేక్షిస్తూ ఉండగా అతని మీద నేరుగా పోలీసులు ఉండగానే అతని మీద దాడి చేసి అతన్ని కొట్టారు. మరి ఈ విధంగా మరి ఎన్నికలు జరిగితే మరి ప్రజాస్వామ్యం ఏమైపోతుందని చెప్పేసి అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. మరి వీటన్నిటి మీద చూస్తే మరి ప్రచార మాధ్యమాలన్నీ కూడా ప్రసారం చేసినా సరే కూడా మరి ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు ఎవరు కూడా స్పందించకపోవటం మరి దీని మీద కొంచెం ఆందోళనగా ఉన్నది. అలాగే మరి పెదవేగి అనే పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా పీడిఎఫ్ సంబంధించిన ఏజెంట్లని వాళ్ళు బయటికి ఎదిరించడం అని చెప్పేసి తెలియజేస్తున్నారు. మరి ఈ 3 నియోజకవర్గాల్ని కూడా మరి పునఃసమీకరించాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడైతే రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారో వాటిని మరలా వాళ్ళు రీపోలింగ్ జరపవలసిందని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సతీష్. లెట్ us move to the Mr.